హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, సెప్టెంబర్ 20 నుంచి కురవనున్నటువంటి భారీ వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడితే తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే గత 3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాలో దాదాపుగా సగటున 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రతి జిల్లాల్లోనూ. అయితే సెప్టెంబర్ 20 తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా భారీ వర్షాలు మరొకసారి నమోదు కానున్నాయి. ఈ అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర కోస్తా యానం మీదుగా విస్తరించిన అల్పపీడనం సముద్ర మట్టానికి 6 కిలోమీటర్ల లోతులో ఉంది. ప్రస్తుతానికి దీని ప్రభావంతో మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక మధ్యాంధ్ర జిల్లాలైనటువంటి గుంటూరు, కృష్ణాతో పాటుగా మధ్య తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో కూడా అత్యధికంగా సెప్టెంబర్ 20 నుంచి 25వ తారీఖు వరకు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రేపు కూడా తెలంగాణ జిల్లాలో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, ఎటువంటి వర్షాలు నమోదు కావు. ఆ తర్వాత రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి పొడి వాతావరణం కనిపిస్తుంది. చిత్తూరు, అదేవిధంగా కర్నూలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు మాత్రమే ఉంటాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది ఈ నెల. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.